నుంచి వారానికి 5 రోజులు కంపెనీ వాళ్ళ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ ద్వారా గానీ, చాట్ ద్వారా గానీ కస్టమర్ సపోర్ట్ ని అందించే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం స్టార్టింగ్ లోనే నెలకి 30,000కి పైగానే జీతం ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. జస్ట్ 10th తర్వాత మీరు ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ చేసినా గానీ, డిప్లొమా గానీ, లేదంటే గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ ఇంకా హైయర్ స్టడీస్ చేసినా సరే ప్రతి ఒక్కరు ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ ఉంటారు. మీకు అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. కాబట్టి మీరు వీడియోని ఇంకా లైక్ చేయకుండా వస్తే ఖచ్చితంగా లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇందులో ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ చూడండి. మీరు ఏం లేదు, కంపెనీ వాళ్ళ కస్టమర్స్ కి మీ ఇంటి దగ్గర నుంచి వయా ఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, చాట్ ద్వారా, ఇన్ పర్సన్ ద్వారా మీరు వాళ్ళకి వచ్చిన క్వైరీస్ ఉంటాయి కదా, వాటికి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ కంపెనీ కంప్లైంట్స్ వస్తాయి కదా, ఆ కంప్లైంట్స్ కి మీరు అప్రోప్రియేట్ సొల్యూషన్స్ ద్వారా మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఏం కంప్లైంట్ వచ్చినా వాటిని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ గా మీరు హ్యాండిల్ అయితే చేయాలి ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా. అలాగే ఏమన్నా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో, వాటిని మీరు రిలవెంట్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఈ కంపెనీ ప్రోడక్ట్స్ కానీ, సర్వీసెస్ గురించి కానీ, పాలసీస్ గురించి కానీ మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. ఎలాంటివి కొత్త వచ్చినా సరే మీరు వాటి గురించి తెలుసుకొని వీళ్ళ కస్టమర్స్ కి చెప్తూ ఉండాలి. ఇంకా చూడండి, మీరు ఖచ్చితంగా మీరు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి. అంటే కంపెనీ ప్రోడక్ట్, సర్వీసెస్, పాలసీస్ గురించి తెలుసుకొని వీళ్ళ కస్టమర్స్ కి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ తో పాటు మంచి గైడెన్స్ అయితే ఇవ్వాలి. ఇంకా వీటికి సంబంధించి ప్లేసింగ్ కానీ, ట్రాకింగ్ కానీ, ఇంకా ఆర్డర్స్ ని మాడిఫై చేయడం లాంటివి కూడా మీరే యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఈ అకౌంట్ సెటప్ కి కానీ, బిల్లింగ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా, అదర్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్లు ఏమైనా వచ్చినాయి అనుకో, మీరే కస్టమర్స్ కి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇంకా కస్టమర్ ఫీడ్బ్యాక్ ని, కంప్లైంట్స్ ని, రికరింగ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి అనుకో, వాటిపైన మీరు రిపోర్ట్ కూడా ప్రిపేర్ అయితే చేయాలి. మీరు జాబ్ కి అయితే సెలెక్ట్ అయితే మీ రోల్, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి ఇనీషియల్ గా కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత జాబ్ కానీ ఎవ్రీథింగ్ హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్ కి ఎలాంటి ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా ఎలిజిబుల్ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సాలరీ అండి, సెలెక్ట్ అయిన వాళ్ళకి సంవత్సరానికి 3,75,456 రూపాయలు ఇస్తారు. అంటే మీరు మంత్లీ ఈజీగా 31,000కి పైగానే జీతం అయితే పొందొచ్చు. నెక్స్ట్ వర్క్ డీటెయిల్స్ చూడండి. మీరు సెలెక్ట్ అయ్యాక వీక్లీ 5 డేసే వర్క్ చేయాలి. అది కూడా మీ ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఫుల్ టైమ్ గా మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మీ ఇంటి దగ్గర నుంచే కస్టమర్ సపోర్ట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈ జాబ్ ని వదులుకోకండి. సో దీనికి సంబంధించిన అప్లై లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ లో మీ కంప్లీట్ జాబ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్ని ఉంటాయి. ప్రాపర్ గా చూసుకున్నాక దాంట్లో అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ చూడండి. మీరు ఫ్రెషర్స్ అయినా, అండర్ గ్రాడ్యుయేషన్ లో ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చేసిన, గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఎంటెక్, పీజీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా, మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అప్లై చేసుకోవడానికి ఇక్కడ బ్లూ కలర్ లో క్విక్ అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో క్యాండిడేట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అన్ని ప్రాపర్ గా ఇవ్వాలి. అన్ని ప్రజెంట్ వాడుతున్నవి ఇవ్వాలి. ఎందుకంటే మీరు కనుక షార్ట్ లిస్ట్ అయితే ఫర్దర్ ప్రాసెస్ కోసం కంపెనీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మెయిల్ గానీ, మాక్సిమం మెయిల్ ని యూజ్ చేస్తారు కాబట్టి ప్రజెంట్ వాడుతున్నది ఇవ్వాలి. అండ్ ఎవ్రీడే చెక్ చేస్తూ ఉండాలి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా ఇచ్చేసి ఈ టిక్ బాక్స్ లో టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు రెజ్యూమ్ అడుగుతారు. రెజ్యూమ్ అనేది పీడిఎఫ్ లేదా డాక్యుమెంట్ ఫార్మాట్ లో ఉండాలి. రెజ్యూమ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే చాలా అప్లికేషన్స్ వస్తాయి జాబ్స్ కి. సో అందులో అందరికి నెక్స్ట్ ప్రాసెస్ కి తీసుకుపోవడం కష్టం కాబట్టి అందులో కొందరిని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫస్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి ఫర్దర్ అప్డేట్ చేసి సెలెక్షన్ చేస్తారు. కాబట్టి అలా షార్ట్ లిస్ట్ చేయడానికి యూజ్ చేసే మెథడే ఈ రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్. సో రెజ్యూమ్ ని షార్ట్ లిస్ట్ చేస్తారు. కాబట్టి రెజ్యూమ్ ని జాబ్ రోల్ కి తగ్గట్లు జాబ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన స్కిల్స్ అన్ని ఉండేటట్లు చూసుకొని అప్డేట్ చేసుకొని అప్లోడ్ అయితే చేయండి. సో అన్ని అప్లోడ్ చేశాక ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వెంటనే మీకు ఇలా వస్తుంది యువర్ అప్లోడ్ అని చెప్పి. సో మీ అప్లికేషన్ ని, మీ రెజ్యూమ్ ని బేస్ చేసుకొని కంపెనీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు విజన్ ఇండియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వెరీ రీసెంట్ గానే అప్డేట్ చేశారు. మీకు గనక ఇంట్రెస్ట్ ఉండి మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి, కస్టమర్ సపోర్ట్ గా అనుకునే వాళ్ళు మిస్ చేసుకోకండి. వీటికి సంబంధించిన లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను.